ముఖ్యంగా ఈరోజు మన కోవిడ్ గురించి కొన్ని విషయాలు, తర్వాత ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ రిగార్డింగ్ దిస్ ఎంపీడీఓస్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్. అండ్ చాలాసార్లు మనం చాలా గట్టిగా బెనిఫిషియరీ యొక్క పేర్లు తప్పనిసరిగా అక్కడ ఫిక్స్ అయి ఉండాలా. అండ్ అలాగే సీఎం గారు సెక్రటరీ గారు వచ్చేటప్పటికి ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఒక స్కీమ్ సంబంధించి ఎంతమంది ఉన్నా అధికారులు ఉన్నా చెప్పినా అండ్ ఇన్స్పెక్ట్ చేసినా ఒక స్కీమ్ ఇంకా కూడా అసిస్టెంట్ చెప్పలేదు. దీనికి కారకమైనటువంటి జనమూలకి వచ్చాయండి. జనమూలు చిన్న విషయం, ఒక గ్రామ పంచాయతీలో ఒక 300 రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని చోట్ల బోర్డు డ్యామేజ్ అయి ఉన్నాయి. అటువంటిది గ్రామ పంచాయతీ నిధులు పెట్టి ఆ బోర్డు అయినా వాళ్ళే రిపేర్ చేసి, సో ఎంత కోపం వచ్చిందంటే కరెక్ట్ అయిందా డిస్ప్లే అయిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు చూస్తే కొంతమంది వర్షాలు పోయినాయి అది పోయినాయి అని చెప్పి వర్షాలకి సంబంధించిన బెనిఫిషరీస్ ఆ బోర్డు అనేది తప్పనిసరిగా డిస్ప్లే ఉండాలి. సో వాట్ యువర్ కంప్లీట్ డెసిషన్ నౌ అంటే వి గోయింగ్ టు గివ్ another 1 week of time. ఓకే, ఇంకా 1 వారం టైం ఇస్తాం. వాళ్ళ పేరు కూడా డిస్ప్లే ఉండాలన్నమాట. ఆఫ్టర్ 1 వీక్ వీ విల్ బి డూయింగ్ ఒక సర్ప్రైజ్, ఒక ఇది అలాగే చేస్తాం అనమాట. సీనియర్ ఆఫీసర్స్ ఏ సెక్రటరీ వస్తారని చెప్పలేము. ఏ సెక్రటరీ వస్తారు అక్కడ కనుక మనకి ఆ డిస్ప్లే కనుక ఆ సెక్రటరీ లేకపోతే 3 ఎంప్లాయీస్ విల్ బి సస్పెండెడ్. ఒకరు విలేజ్ ఆ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ, రెండవది ఆ ఉన్న లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్, అండ్ ఆల్సో ద ఎంపీడీఓ ఆల్సో. ఓకే, ఐ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్ అనమాట. బికాస్ ఏం పెద్ద పని లేకపోతే అక్కడికక్కడే సస్పెండ్ చేయబోతున్నాం. మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ఎంత ఒక ఎంబరాస్మెంట్ అయితే ఇంత కృషి చేసి ఇంత ప్రతి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వారానికి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ తిరిగి ఒక్కొక్కరు ఇన్నిసార్లు 10 సార్లు చెప్పి అక్కడ చేసిన తర్వాత అక్కడ ఉండట్లేదంటే అంత నిర్లక్ష్యం మన దీంట్లో వస్తే అటువంటి వాళ్ళు అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉండాల్సిన అవసరం అనేది లేదు. మేక్ ఇట్ వెరీ క్లియర్. సెక్రటేరియట్ అనే వ్యవస్థకి యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అతను ఎంపీడీఓ. డోంట్ టెల్ దట్ అక్కడ ఉన్నటువంటి నేను పంచాయత్ సెక్రటరీ చెప్పాను, యూఆర్డీకి చెప్పాను, ఐఎమ్ నాట్ దిసింగ్ అనమాట. దే విల్ ఆల్సో బి టేకెన్ టు టాస్క్. బట్ అస్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎన్ష్యూర్. ఇంకా 10 రోజులు and make it very clear, after 10 days from the morning we will be starting. We will not excuse a single this thing anamata. Okka scheme ante okka scheme, and make it very clear em cheyalo cheyandi. So this is the first thing I want to tell for the MPDOs and special officers. And special officers, this is also your responsibility. You also should ensure monitor cheyandi. And first of all ee vishayanni meeting petti prati oka secretariat lo explain cheyandi. ilaga మీ సెక్రటేరియట్లో యూ టెల్ దట్ ఎంప్లాయీ ఫర్ దట్ పర్టికులర్ స్కీమ్. లేకపోతే సస్పెండ్ అయిపోయింది లేదు, ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇచ్చి ఉంటే దట్ ఇన్ఛార్జ్ ఆల్సో విల్ బి సస్పెండెడ్. అక్కడ లేదు. ఇఫ్ దట్ స్కీమ్ ఇస్ నాట్ డిస్ప్లేడ్ అండ్ దట్ పర్సన్ ఇస్ నాట్ దేర్, వీ విల్ ఆస్క్ హూ ఇస్ ద ఇన్ఛార్జ్ అండ్ దట్ ఇన్ఛార్జ్ విల్ ఆల్సో బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అండ్ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ ఫర్ బోత్ ది ఎంప్లాయీస్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్. దీంట్లో ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేదు. నాకు ఇంకా చెప్పడానికి ఇంకా అంత కోపం అంటే అంత కోపం ఉన్నాయి. సో ఐఎమ్ గివింగ్ యూ 10 ఆ రోజు అక్కడ ఏం జరిగినాయని చెప్పి తెలిస్తే యువర్ పీపుల్ విల్ కమ్ టు నో వాట్ వాజ్ ది లెవెల్ ఆఫ్. నౌ కమింగ్ టు ద తహసీల్దార్, ది ఫస్ట్ థింగ్ రిగార్డింగ్ దిస్ క్రాకర్స్ వాట్ వి ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇస్ దట్ ఇప్పుడు ది గవర్నమెంట్ గైడ్లైన్స్ అంటే స్మోక్ తక్కువ, దాని యొక్క ఎమిషన్ తక్కువ అనేటువంటివి గ్రీన్ క్రాకర్స్ అని చెప్పబడతాయి. అది కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. సో అది ప్రజల్ని వాడడానికి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. వీ నో డెఫినెట్లీ దర్ ఇస్ ఇప్పుడు ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఉంటాయి. కొంతమంది వాళ్ళు కొనుక్కుని ఆల్రెడీ పెట్టి ఉంటారు. బట్ ఎనీ ఆఫ్ మనం గ్రీన్ క్రాకర్స్ చెప్పేటప్పటికి ఆటోమేటికలీ దర్ విల్ బి ద రిడక్షన్ అనేది వస్తుందన్నమాట. అండ్ అస్ వీ టోల్డ్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దాని పరంగా ఫాలోఅప్ చేయాలా. అండ్ ఎంఆర్ఓ, ఆర్డీఓ అండ్ ఫైర్ ఆఫీసర్స్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. మళ్ళీ వాళ్ళు ఎవరి నుంచి ఏం కంప్లైంట్ లేకుండా
చూసుకోండి. అండ్ పబ్లిక్కి బీ వెరీ అవేర్. ఈసారి ఇప్పుడు ఈ శానిటైజర్స్ ఇవన్నీ ఉన్నారు కాబట్టి ఒకసారి లోకల్ కేబుల్ టీవీలోనో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా శానిటైజర్ వాడి మళ్ళా ఉన్నటువంటి దీని పక్కన వెళ్ళొద్దని చెప్పండి. బికాస్ నౌ ఈ శానిటైజర్ వాడే అలవాటు ఎక్కువ ఉంది కాబట్టి సడన్గా మనం ఆ దీపాలు బతి పెడితే అది ఇమీడియట్గా అది మనం క్యాచ్ ఫైర్ కాబట్టి దాన్ని పట్ల కూడా దీవాళికి ర్యాకర్స్ వచ్చేవాళ్ళు. అండ్ ది థర్డ్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ మనం ఫస్ట్ క్లాస్ నౌ రిగార్డింగ్ దిస్ ప్రొక్యూర్మెంట్ నౌ ది క్రాప్స్ హావ్ స్టార్టెడ్. అరగలు మనకి మెల్లగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యాజ్ ఐ టోల్డ్ లాస్ట్ వీక్ the verification of the godown space is very important, and also now in the border now we have stopped the vehicles coming from the other state. Adi bagane jarugutundi, that has to continue. So Bharat Tasildars Ichapuram Menchini Kaviti మీ అందరూ కూడా ఇంకా ప్రమత్తంగా చేయండి. యూ హావ్ బీన్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ స్టాపింగ్ దోస్ వెహికల్స్ సైజ్. దాంట్లో ఏం చెప్పామంటే MROs will take care of the junior college and degree college, and MEOs will take care of the schools and private schools అని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఏమిటంటే MROs ప్రతి ఒక్క MRO కూడా ఒక ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ ఒక రిపోర్ట్ ఒకటి పంపించాలి. ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఈ కాలేజీలో మనకి కరోనా మెషర్స్ పెట్టి ప్రతి క్లాస్ రూమ్కి 16 మంది పెట్టి వీళ్ళు క్లాస్ నడపగలుగుతారా అనేది మీరు వెరిఫై చేయండి. అలా లేని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎంత చేసినా వాళ్ళ క్లాస్ రూమ్ ఇరుగ్గా ఉంది, మీరు 16 మందికి అక్కడ కాలేజీలోనే మనం ఇవ్వడానికి అవుతుంది. దాన్ని ఒకసారి చెప్పేమంటే 6th to 8th వరకు 23 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పారు కాబట్టి ఆ స్కూల్స్ని కూడా బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ విజిట్ చేస్తూ అక్కడ తరగతి గదులు సరిగా ఉన్నాయా అండ్ దానికి అక్కడ సరిపోతారా, ఆ స్కూల్ని మనం పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం